సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బోర్బా భాగ్యారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, 6 గ్యారంటీ హామీల్లో ఉచిత బస్సు హామీ తప్ప మిగిలిన ఏవి అమలు చేయలేదన్నారు. సంక్షేమం, మౌలిక వస్తువుల కల్పనలో కాంగ్రెస్ పార్టీ కుంటుపడిందని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ లేని పార్టీ అయిందని అన్నారు. పట్టభద్రులకు డబ్బులు ఆశ చూపి ఓటు వేయించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని, సమస్యల మీద పోరాటం చేసే పార్టీ ఒక్క బీజేపీ పార్టీయేనని అన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులు ఆలోచించి బీజేపీ అభ్యర్థి అయిన ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అమలు కోసం ఇవాళ కొట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు వేయాలన్నా ఆలోచించుకోమని చెప్పుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పెద్ద ప్రాధాన్యత ఉన్నటువంటి కాదు, మీకు తెలుసు. ఇక్కడ వాళ్ళ ప్రాధాన్యత లేదు. ఇవాళ కౌన్సిల్లో కూడా వాళ్ళ ప్రాధాన్యత ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్యలే కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలే కావచ్చు, ఇవాళ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలే కావచ్చు, పట్టభద్రుల సమస్యలే కావచ్చు, ఇవన్నిటి మీద శాసన మండలిలో ప్రస్తావించగలిగే శక్తి, ఆ నైపుణ్యం, ఆ అనుభవం ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు మాకు ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఉంది. కాబట్టి మీరు ప్రేమేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఇవాళ గొప్ప మెజార్టీతో గెలిపించి ఇవ్వండి. నాలాంటి ఉద్యోగులుగా కూడా మీరు చేసి 25 సంవత్సరాలుగా ఎక్కడ ఎవరు టెంట్ వేసినా, ఆశా వర్కర్ టెంట్ వేసినా, సెకండ్ ఏఎన్ఎం సమస్య కోసం ఉద్యమం చేసిన, ఆర్టీసీ కార్మికులు ఆక్రోశించిన, ఇవాళ గ్రామ కార్యదర్శులు సమ్మె చేసి ఇవాళ నరకం అనుభవించిన, ఇవాళ ఎక్కడ ఉద్యమాలు జరిగినా కూడా మున్సిపల్ కార్మికుల ఉద్యమాలు కావచ్చు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉద్యమాలు కావచ్చు, బంగపడ్డోళ్ళ బాధపడ్డోళ్ళ ఉద్యమాలు కావచ్చు, సామాజిక ఉద్యమాలు కావచ్చు, అన్ని ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే వీడిగా రాబోయే కాలంలో కూడా ఈ వర్గాలకు, ఈ సంఘాలకు సంపూర్ణమైన మద్దతు, సంపూర్ణమైన సపోర్ట్ తప్పకుండా మీరు ఇస్తామని చెప్పి, ఆ అధికారాన్ని, ఆ బాధ్యతను మా చేతుల్లో పెట్టమని చెప్పి నేను ఈ 3 జిల్లాల పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళకు బాగా అలవాటైపోయింది బీఆర్ఎస్ పార్టీకి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించి డబ్బు సంచులతో మన ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనకు దావతులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దావతులకు, ఈ ప్రలోభాలకు, ఈ పర్చేస్ తెలంగాణలో జల్లుబాటు కాదని వీళ్ళకు చెంప చెల్లుమని ఇచ్చేందుకు గొప్ప తీర్పు ఇవ్వాలని చెప్పి నేను పట్టభద్రులు విధంగా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మహిళల పాలసీ పేరిట మహిళా డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, యువత డిక్లరేషన్ పేరిట 6 డిక్లరేషన్లు స్వయంగా సోనియా గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో తెలంగాణ ప్రజలకు ఆశల పల్లకిలో కూర్చుంది. 6 డిక్లరేషన్లు, 66 హామీలు, 420 రకాల పనులు చేసి పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, తెల్లారే సంతకం పెడతా, ఇవన్నీ మీకు అమలు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్రజ్యోతి పత్రికలో చూసిన వైద్యం కుంటుపడ్డది అయిపోయిన వార్త. 6 నెలలుగా వైద్య శాఖలో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవని వార్తలు చూసిన. మందులకు డబ్బులు లేవు, టెస్ట్లకు డబ్బులు లేవు, జీతాలకు డబ్బులు లేవు. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కానీ
వైద్యం కానీ కనీస సౌకర్యాల కల్పన కానీ ఇవాళ మొత్తం కొనబడింది. ప్రజలు చర్చించుకుంటాను, కేంద్రం నుంచి పోయబడ్డామా, తుడిపెట్టేసి ముద్దెత్తుకున్నామా అనేది ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళకి కూడా మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీ నుంచి ఇల్లు బట్టి మేము మొన్న మూలాలు తిరుగుతున్నప్పుడు అలా మీకు మీరు ఓటేసిన మీకు మీరు ఆశ్చర్యపోతాం. నల్లగొండ లాంటి ప్రాంతాల్లో కూడా మీకు ఓటేసి గెలుతారని చెప్పే మాట వింటేనే అప్పుడే దాని నుంచి 10-12 సీట్లకు తగ్గకుండా ఇవాళ గెలుస్తారని చెప్పి నేను అనుకుంటాను. తెలుసు కాబట్టి అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో గుజ్జల ప్రేమేంద్ర గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై. నీళ్లు లేక ఎండిపోయిన వాడికి ఎక్స్ప్రెస్ చేయాలని సత్యాగ్రహాలు చేసిన ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఏం చేయలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, దాని ఊసే లేకుండా పోయింది. అంటే ఏ గ్యారంటీకి వారంటీ లేదు, ఏ గ్యారంటీని కూడా పట్టించుకోకుండా ఓట్లు వేయించుకున్నారో బయటకు వెళ్ళిపోయింది. ఏమన్నంటే కనపడ్డ దేవుడి మీద ఒట్లు పెట్టుకుంటూ వచ్చింది. దానికి కూడా ఆగస్టు 15 వాయిదా వేసింది. మళ్ళీ ఏమంటున్నారంటే ఆగస్టు 15 ఎందుకంటే ఈ లోకల్ బాడీస్ కూడా అయిపోతే కథ ఇక మళ్ళీ మర్చిపోతాం, ఇక దాని దగ్గర జనాలకు అసలు కలవం అంటా ఉంది. ఇకపోతే హుజూర్ నగర్ విషయానికి వస్తే మీకు తెలుసు, ఇవాళ ఇసుక మాఫియా డైరెక్ట్ మట్టపల్లిలోనే రోడ్లు వేసి నడిపిస్తా ఉన్నారు, సింగిరియాల్లో రోడ్లు వేసి నడిపిస్తా ఉన్నారు. ఏ చెరువు మట్టి వదిలిపెట్టట్లేదు, పేకాటలు ఆగట్లేదు, ఇసుకలు వేల రేట్లు పలుకుతా ఉన్నాయి. ఎవరు కంట్రోల్ లేకుండా పోయింది ఇక్కడ. అవన్నీ కూడా ఆలోచించండి. దీనికి ఏమన్నా అంటే పోలీసులతో బెదిరియడం, బలవంతంగా పార్టీలో జాయిన్ చేసుకోవడం, మీరు ఎవరు మాట్లాడకుండా చేయడం, ఎవరికి అందుబాటులో లేకపోవడం. కాబట్టి అన్నీ చూడండి. రేపు అందరికి అందుబాటులో ఉండాలన్నా మొన్న ఎట్లయితే పార్లమెంట్ ఓటేసి గెలిపిస్తున్నారో రేపు అదే విధంగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి కూడా, ఎందుకంటే మీరు ప్రేమేందర్ రెడ్డి గారి గురించి కూడా తెలవాలి. చాలా మంచి వ్యక్తి, 40 ఏళ్లుగా సిద్ధాంతానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి, ఎంతో మందికి ఆదర్శప్రాయుడు. అటుపక్క చూస్తే మీకు తెలుసు, సరే బీఆర్ఎస్ అంటే పోటీలో ఉన్నా లేనంటే ఇక్కడ కూడా ఇక కాంగ్రెస్ అభ్యర్థి గురించి నేను కొత్తగా చెప్పే అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఇదే మంత్రుని పైనుంచి కింది దాకా తిట్టి పక్కన కూర్చొని ఓటేమని అడుగుతా ఉన్నారు. వీటన్నిటిని చూడండి. అందుకని అన్ని రకాలుగా లాయరు, సిద్ధాంతం నమ్ముకున్నాడు, 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాడు, మన కోసం పనిచేయడానికి ముందుకు వచ్చినాడు. మన అన్న గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ కూడా పేరు ప్రార్థిస్తా ఉన్నా. అందరూ మీరు ఇక్కడ గ్రాడ్యుయేట్ మీ ద్వారా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మొన్ననే మీరు ప్రతి ఒక్కరు చైతన్య